వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 22 ఉదయం 7:30 సమయానికి అయితే చూస్తున్నాం. ఈ నెల శాలరీ బిల్లుల్లో కొత్తగా వచ్చిన మార్పులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 22 ఉదయం 7:30 సమయానికి అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 17th to 26th మే అని చూస్తున్నాము. శాలరీ బిల్లు పెట్టుకోవడానికి సైట్ అయితే ఈ నెల 17వ తారీఖున అయితే ఓపెన్ కావడం జరిగింది. అయితే తర్వాత కొన్ని మార్పులు అయితే జరిగాయి. అవేంటో ఒకసారి చూద్దాం. All DDOs are requested to submit their salary bills by 12 p.m. on May 23 instead of May 25. మే 25 కాకుండా మే 23 అర్ధరాత్రి 12 గంటల లోపు అయితే ఈ శాలరీ బిల్లులు పెట్టుకోమని చెప్పి అయితే జరగడం జరిగింది. అదేవిధంగా మే 23 12 గంటల తర్వాత పెట్టినటువంటి ఈ యొక్క శాలరీ బిల్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయబడవు అనేటువంటి సమాచారం చూస్తున్నాం. ఇక సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని ఈ నెల శాలరీ బిల్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి పాన్ నెంబర్లు కూడా ఈ నెల శాలరీ బిల్లుకు సంబంధించి వాటిని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఈ బిల్ నెంబర్కి అయితే కొన్ని టోకెన్ నెంబర్లు అయితే రావడం జరిగింది. శాలరీ బిల్స్ ఎవరైతే 17వ తారీఖు నుంచి పెట్టిన వారికైతే వారికి ఈ విధంగా బిల్ నెంబర్స్ అనేటువంటివి జనరేట్ కావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, నిధి పోర్టల్ నందు డీడీఓలు శాలరీ బిల్స్ జనరేట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ నుంచి డౌన్లోడ్ చేసే షెడ్యూల్స్లో ఏపీజెల్ఐ షెడ్యూల్స్ పేజీ నందు ఏపీజెల్ఐ పాలసీ నంబర్సు, పీటీ షెడ్యూల్స్ పేజీ నందు పాన్ నెంబర్సు, ఐటీ షెడ్యూల్స్ పేజీ నందు పాన్ నెంబర్సు, సిపిఎస్ షెడ్యూల్స్ పేజీ నందు ప్రాన్ నెంబర్సు మరియు జిఐఎస్ షెడ్యూల్స్ పేజీ నందు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేటువంటివి అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ ఈ విధంగా అయితే అప్డేట్ అయ్యాయి, ఎంటీగా ఉన్నటువంటి వారు మీ డీడీఓ లాగిన్లో మాస్టర్ డేటా నందైతే ఈ ప్రూఫ్ని సబ్మిట్ చేసి అప్డేట్ చేయించుకోవాలి. ఈ విధంగా కొత్తగా అయితే ఈ నెల శాలరీ బిల్స్ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి మార్పులు అయితే రావటం జరిగింది. ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు అయితే ఈ నెల 26వ తేదీ నుంచి సబ్మిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మిత్రులారా శాలరీ బిల్స్ సంబంధించినటువంటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my videos.